హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా చాలా యూస్ఫుల్ మంచి టిప్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అండ్ ఈ టిప్ యూస్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ఫ్యాన్స్ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చాలా యూస్ఫుల్గా మనము ఫ్యాన్స్ అనేవి క్లీన్ చేసేసుకోవచ్చు. ఎన్ని ఫ్యాన్స్ అయినా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా చేస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకా ఫస్ట్ అయితే మనము ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, 2 లీటర్స్ బాటిల్స్ అవి అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఫ్యాన్స్ అనేవి ఈజీగా దానిలోకి వెళ్ళడానికి మనకి స్పేస్ అనేది ఉండాలి. ఫస్ట్ అయితే ఇంకా నేను చాక్ని వేడి చేసుకొని ఇంకా మూతనైతే కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలాగా మూత కొంచెం ఎడ్జెస్ వరకు మనము కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను చూపిస్తున్న విధంగా ఇలాగా బాక్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ బాక్స్కి నేను చాక్ పీస్ పెట్టి మీకు చూపిస్తున్నానండి. ఇలాగా ఈ రెక్టాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇటు సైడు అటు సైడు సేమ్ లెంత్ చూసుకొని ఒకే విధంగా కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలాగా రెక్టాంగిల్ లాగా మనం ఇలా గీత గీసుకొని ఇప్పుడు మనము బార్డర్స్లో కట్ చేసేసుకుందాము. ఇందాకలా కట్ చేసాం కదండి, చాక్ని వేడి చేసుకొని అదేవిధంగా ఇక్కడ కూడా మనము అదేలాగా కట్ చేసేసుకుంటాము. చాకు కొద్దిగా బాగా వేడైతే మటుకి ఎక్కువ ఇబ్బంది పడకుండా మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం గట్టిగా మనము చాకుతో అయితే కొయ్యాల్సి వస్తుంది అనమాట. చాకు వేడి చేస్తే మటుకి చాలా ఈజీగా అయితే మనకి హోల్ వచ్చేస్తుంది. ఎక్కువ వేడి చేయాలండి, స్టవ్ మీద వేడి చేస్తే మటుకి చాలా ఈజీగా చాకుతో అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అండ్ అటు సైడ్ కూడా సేమ్ లెంత్ తీసుకొని నేను ఈ విధంగా ముందుగానే చాక్ పీస్తో గీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, వేడి చేయడం వల్ల చాలా ఈజీగా అయితే మనకి కట్ అయిపోతుంది. అండ్ చేతులు కూడా మనకి గీసుకోకుండా ఉంటుందండి. ఇట్లాగా చాకు వేడి చేసి మనం ఈ బాటిల్స్ కట్ చేయడం వల్ల. ఈ స్టాండ్ మనము ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల మనీతో పాటు టైం కూడా సేవ్ చేయొచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా క్లీన్ అయిపోతాయి అనమాట. ఎన్ని ఫ్యాన్స్ అయినా క్లీన్ చేసేసుకోవచ్చు. ఫ్యాన్స్ అనేవి క్లీన్ చేయడానికి మనము చాలా బ్రషెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము, కర్రలు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అలాంటివి ఏం యూజ్ చేయకుండా ఒక్క బాటిల్తోనే చాలా ఈజీగా అయితే మనము తయారు చేసేసుకోవచ్చు. ఈ బూజు కర్ర అయితే అంటే మనము స్టాండ్ అయితే చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇది ఇలాగే స్టోర్ చేసేసుకోవచ్చు అండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యాన్స్ దులిపినప్పుడు ఈ స్టాండ్ని ఇంట్లోనే తయారు చేసుకున్న స్టాండ్ అయితే ఉంది కదండి, ఆ స్టాండ్ని పెట్టుకొని మనము ఫ్యాన్స్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. మనము ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుందండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. ఇలా కట్ చేసుకున్న బాటిల్ని మనము ఒక నాప్కిన్ కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ మాసిపోయిన క్లాత్లు అయితే ఉంటాయి కదండి, రఫ్ క్లాత్స్, అవి పెట్టేసుకోవాలన్నమాట. దానికి లెంత్ తగ్గట్టు మనం బాక్స్ కట్ చేసుకున్నాం కదండి, ఆ స్పేస్ నుంచి బయటికి రాకుండా ఆ క్లాత్ని మనము ఫిక్స్ చేయాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మనము ఫిక్స్ చేసేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మధ్యలో ఇప్పుడు ఈ 2 బార్డర్స్ మనం రెక్టాంగిల్స్ ఉన్నాయి కదండి, దాని మధ్యలో ఒక హోల్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మనము ఇందాక కట్ చేసిన మూత ఉంది కదండి, ఆ మూత అయితే దానిలోకి ఫిక్స్ అవ్వాలి. చాలా సింపుల్గా అండ్ క్లియర్గా చెప్తున్నాను అనుకుంటున్నానండి. అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ సెంటర్లో ఇప్పుడు ఆ హోల్ ఉంది కదా, ఆ హోల్కి మనము ఇలాంటి తుడిచే కర్రలు అయితే మనకి ఉంటాయి కదండి ఇంట్లోనే, ఇలాంటి పెద్దది ఒక కర్ర అయితే తీసుకోవాలి. ఈవెన్ మీ దగ్గర కర్ర ఉన్నా సరే పర్వాలేదు, స్టిక్ లాంటిది ఉన్నా పర్వాలేదు, లేదు అంటే మోప్ స్టిక్కి మనకి పాతది అయిపోయినప్పుడు మిగిలిపోతుంది కదండి, అలాంటిది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మోప్ చేసుకునే స్టిక్ ఉంటుంది కదండి, పైన స్క్రూస్ తీసేసి ఆ స్టిక్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ నా దగ్గర స్టోర్ ఉందన్నమాట, సో అందుకని అది యూజ్ చేస్తున్నాను. ఈవెన్ మీరు ఏ స్టిక్ అయినా తీసుకొచ్చండి, ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు దీనికి ప్లాస్టర్ అయితే వేసేస్తున్నానండి, ఇంకా అస్సలు జరగదనమాట. ఈవెన్ మీరు గ్లూ ఉన్నా సరే వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ప్లాస్టర్ వేయడం వల్ల కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ మనము ఎంత ఫోర్స్ఫుల్గా మనం ఏ పని చేసినా సరే మనం స్టిక్తో తుడుస్తున్నప్పుడు కూడా మనకి ఊడిపోకుండా చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకని వీటికి కనెక్ట్ చేసేసాను ఈ విధంగా.
నెక్స్ట్ వచ్చేసరికి మనం హోల్ పెట్టుకున్నాం కదండి, ఆ హోల్కి మనము చాలా చిన్నది హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన మూత పెట్టేసిన తర్వాత అసలు మనకి బయటకైతే రాకూడదు. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అసలు ఊగినా సరే మనకి బయటకైతే రాదు. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్టాండ్ లాగా ప్రిపేర్ అయిపోతుందండి. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు నాప్కిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక సైడ్ అయితే పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలాగ ఒక సైడ్ పెట్టుకొని మనము ఇలాగా హోలు పైన కూడా పెట్టుకుంటే మనకి డస్ట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మనము బాటిల్కి ఫిక్స్ చేసిన మోప్ స్టిక్ అయితే ఉంది కదండి, ఆ హోల్ అయితే చాలా చిన్నది చేసుకోవాలి. ఒకవేళ పెద్దది చేసుకున్నామంటే ఆ స్టిక్ మూత అయితే సరిపోదనమాట. సో నేను పెద్దదైపోయిందని ఇంకొక సైడు హోల్ పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్ అయితే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను కదండి. అండ్ ఒక సైడ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ మనము నాప్కిన్ని పైకి పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. మనం పైకి ఎక్కి నెక్స్ట్ వచ్చేసరికి మంచాలు ఎక్కి మనం ఏ పని చేయవసరం లేదు. చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఆఫ్టర్ క్లీన్ చేశాక నేను చూపిస్తానండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో. నేను నిన్నే క్లీన్ చేశాను, అయినా డస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.